హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు SuperSiriFashionTeck ఛానల్. ఇవాల్టి వీడియోలో శారీతో మనము లాంగ్ గౌన్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. దానికి నేను 4 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. దీంతో ఇప్పుడు ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను. అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగైతే ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. బాడీ పార్ట్ని కట్ చేసుకోవడానికి ముందుగా 4 మడతల మీద క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని ఇలా కింద వైపు మార్జిన్ అనేది 1/2 ఇంచ్ మార్జిన్ వదిలేసి ఇలా ఒక స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోండి. తర్వాత మనకి బాడీ పార్ట్ ఎంత లెంత్ కావాలో చూసుకొని అంత లెంత్కి మార్క్ పెట్టేసుకోవాలి. నేను 15 ఇంచెస్ లెంత్ పెడుతున్నాను. పై వైపు కూడా మనకి స్టిచ్చింగ్ మార్జిన్ 1/2 ఇంచ్ కావాలి కదా, ఆ 1/2 ఇంచ్కి మార్క్ అనేది పెట్టేసుకోండి. అంటే 16 ఇంచెస్ టోటల్ లెంత్, 15 ఇంచెస్ లెంత్కి 1 ఇంచ్ మార్జిన్. ఇలా మార్క్ పెట్టేసుకున్న తర్వాత మనం షోల్డర్స్ని మార్క్ చేసుకుందాము. షోల్డర్స్ నేను 6 ఇంచెస్ పెడుతున్నాను. హార్మోల్ కూడా 6 ఇంచెస్ పెడుతున్నాను. అంటే 38 ఇంచెస్ చెస్ట్ మెజర్మెంట్కి నేను 6 ఇంచెస్ హార్మోల్ షోల్డర్స్ అనేది పెడుతున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత లైన్స్ అనేది వేసేసుకోండి. ఇలా లైన్స్ వేసుకున్న తర్వాత 38 ఇంచెస్కి 4వ భాగానికి 9.5 ఇంచులకి ఇలా చెస్ట్ మెజర్మెంట్ అనేది మార్క్ చేసేసుకోవాలి. 9.5కి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నడుం లూజ్ వచ్చేసి 34 ఇంచులు ఉంది. 4వ భాగం అంటే 3.5 ఇంచులకి ఇలా మార్క్ అనేది పెట్టేసుకోండి. ఇలా మార్క్ అనేది చేసుకున్న తర్వాత ఈ 2 మార్కుల్ని కలిపేసి ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ మార్జిన్ మీకు ఎంత కావాలో అంతా వేసుకోండి. 1.5 నుంచి 2 ఇంచెస్ దాకా మనము స్టిచ్చింగ్ మార్జిన్ అనేది పెట్టుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా దీన్ని కూడా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా కలిపి ఇలా ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత షోల్డర్స్లో నేను ముందుగా హార్మోల్ షేప్ అనేది గీసుకుందాము. హార్మోల్లో 1.5 ఇంచ్కి మార్క్ వేసుకొని ఇలా ముందుగా బ్యాక్ పార్ట్కి మనం ఇలా మార్క్ అనేది గీసుకోవాలి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పీస్కి 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ అనేది వేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకుంటే ఇది కంప్లీట్ అవుతుంది. తర్వాత షోల్డర్స్లో నేను 6 ఇంచెస్ పెట్టాం కదా, నెక్ 2.5 పెట్టి 3.5కి షోల్డర్ అనేది మార్క్ చేస్తున్నాను. 2.5 ఉండేది మనం స్టిచ్ చేసిన తర్వాత 3 ఇంచెస్ అవుతుందండి. ఇలా మార్క్ చేసుకొని లెంత్ అనేది 5.5 పెడుతున్నాను. నెక్ లెంత్ అనేది 5.5 ఇంచులకి పెట్టేసుకొని దీన్ని కూడా బాక్స్ షేప్లో మార్క్ అనేది వేసేసుకోండి. ఇలా మార్క్ వేసుకొని మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ని డ్రా చేసుకోండి. నేనైతే ఇలా రౌండ్ షేప్ అనేది పెడుతున్నాను. ఇలా మార్క్ చేసుకుంటే ఇది కంప్లీట్ అవుతుంది. బ్యాక్ సైడ్ మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే నెక్ని మార్క్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ 6 ఇంచెస్ పెడుతున్నాను. దాన్ని కూడా ఇలా బాక్స్ షేప్లో వేసుకొని రౌండ్ షేప్ అనేది గీసుకోవాలి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ చేసుకుందాము. ముందుగా అయితే నెక్ దగ్గర పై వైపు మార్క్ వేసాం కదా ఫ్రంట్ పార్ట్కి, దాన్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హార్మోల్లో కూడా బ్యాక్ పార్ట్కి పెట్టుకున్నాం కదా పై వైపు, దాన్ని కట్ చేసుకోవాలి. హార్మోల్ కూడా ఇలా కటింగ్ అనేది చేసేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత సైడ్స్ కూడా ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసి తీసేయండి. ఇలా కట్ చేసుకుంటే ఎక్స్ట్రా దాన్ని కూడా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రంట్ బ్యాక్ అనేది సపరేట్ చేసుకొని ఫ్రంట్ షేప్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్కి నెక్ అనేది ఇంకొంచెం ఉంటుంది కదా, దాన్ని కూడా కట్ చేసుకోవాలి. పైన ఇవి 2 జాయిన్ ఉంటాయి కదా, దీన్ని కూడా ఓపెన్ చేసేసుకుందాము. ఇలా ఓపెన్ చేసుకొని రెండింటిని కూడా సపరేట్ చేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్కి మనము హార్మోల్ షేప్ అనేది కట్ చేసుకుందాం. ఇలా 1/2 ఇంచ్ లోపలికి హార్మోల్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్కి నెక్ లెంత్ అనేది ఇంకొద్దిగా కిందికి దింపుకుందాం. మీకు అంతే చాలనుకుంటే అంతకే మీరు ఉంచేసుకోవచ్చు, లేదంటే నెక్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి మనము మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకుందామండి.
మెయిన్ క్లాత్ని తీసుకొని దాన్ని కూడా నేను డబల్ ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా వెడల్పుగా వేసుకొని పీస్ని కట్ చేసేసుకుందాం. 2 పీసులని కూడా ఫ్రంట్ బ్యాక్ రెండింటిని కూడా ఇలా పీసులుగా కట్ చేసుకుందాము. షేప్ అనేది నేనేమీ కట్ చేయట్లేదండి. స్టిచ్ చేసుకునేటప్పుడు దాన్ని నీట్గా కట్ చేసేసుకుందాం. ఇలా పీస్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము బాటమ్ని కట్ చేసుకుందాము. దీనికి స్లీవ్స్ అనేది నేను పుషప్ స్లీవ్స్ లాగా పొడవు స్లీవ్స్ని పెడదాం అనుకుంటున్నాను. సో దానికి నేను సపరేట్ వీడియో చేస్తానండి. ఇప్పుడైతే మనము బాటమ్ని కట్ చేసేసుకుందాము. బాటమ్ని లైనింగ్ తీసుకొని ముందుగా డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా వెడల్పుగా వేసుకున్నాను. ఇది 2 మడతల మీద ఉందండి. తర్వాత దీన్ని ఇలా కోన్ షేప్కి వేసుకున్నామంటే 4 మడతలు అవుతుంది. తర్వాత మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా బాడీ పార్ట్, దాన్ని తీసుకొని దీనిపైన ఇలా జోడించుకొని మార్క్ అనేది వేసేసుకోండి. బాడీ పార్ట్ కన్నా కొంచెం 1/2 ఇంచ్ అంతా తక్కువగా పెట్టుకొని మార్క్ అనేది వేసుకోండి. అప్పుడు లెవెల్గా వస్తుంది. ఈ 2 వైపులు కూడా సేమ్ లెంత్ అనేది ఉండేలా చూసుకొని మార్క్ అనేది వేసుకోండి. అలా మార్క్ వేసుకున్న తర్వాత సెంటర్లో కూడా సేమ్ లెంత్కి మార్క్ వేసుకొని ఈ అన్ని మార్కుల్ని కూడా కలిపేసుకొని రౌండ్గా వచ్చేలా మార్క్ వేసుకోవాలి. ఇలా మార్క్ వేసుకుంటే ఇది కరెక్ట్ సేమ్ సైజ్ అనేది వచ్చేస్తుంది బాడీ పార్ట్కి. తర్వాత మనం పొడవు అనేది కట్ చేసుకుందాం. ఇటువైపు పొడవు అనేది ఎక్కువగా ఉంది కదా, దీన్ని పొడవుగా మనం కట్ చేసుకుందాం. ఇక్కడి నుంచి కిందికి ఎంత లెంత్ కావాలో చూసుకోండి. ఇది 32 ఇంచులు ఉంది. 32 ఇంచులకి నేను రౌండ్ మొత్తానికి కూడా మార్క్ అనేది పెట్టేస్తున్నాను. మీకు ఇంకా పొడవు కావాలనుకుంటే పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి ఇక్కడ కూడా, లేదంటే అంతే తీసుకోండి. నేనైతే దీనిలో ఎంత వస్తుందో అంతే తీస్తున్నానండి. 32 ఇంచులకి మార్క్ అనేది పెట్టేస్తున్నాను. ఇక్కడి నుంచి ఇలా నీట్గా జోడించుకుంటూ మార్క్ అనేది వేసుకుందాం. బాడీ పార్ట్ ఆల్రెడీ మనము 15 ఇంచెస్ పెట్టాం కదా, ఇది కూడా 32 ఇంచెస్ అవుతుంది. ఇలా మార్క్ అనేది రౌండ్ మొత్తానికి కూడా వేసుకుంటే ఇది కంప్లీట్ అవుతుంది. తర్వాత ఈ మార్కింగ్కి మనం ఇప్పుడు క్లాత్ అనేది కట్ చేసుకుందాం. పై వైపు కూడా మార్క్ పెట్టాం కదా, పై వైపు కూడా ఇలా కట్ చేసేసుకోండి. తర్వాత కింద వైపు కూడా సేమ్ అలాగే కట్ చేసుకుంటే లైనింగ్ కటింగ్ కంప్లీట్ అవుతుంది. కింద వైపు కూడా సేమ్ అలాగే కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద వైపు 2 పీసులు అనేది షార్టేజ్ ఉంటుంది చూడండి లైనింగ్, దీనికి మనము ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ పీసు కొద్దిగా తక్కువగా ఉంటుంది 2 పీసులు. దీనికి మనము కింద వైపు ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని దీని కిందికి ఇలా పెట్టేసుకొని పైవైపు 1/2 ఇంచ్ మార్జిన్ అనేది ఉండేలా జోడించుకోండి ఒకేసారిగా. ఇలా జోడించుకున్న తర్వాత మీరు కింద వైపు కొద్దిగా క్లాత్ అనేది వదిలేసి కట్ చేసుకుంటే ఇది కంప్లీట్ అవుతుంది. నీట్గా జోడించుకొని ఇప్పుడు క్లాత్ అనేది కట్ చేసేసుకుందాము. ఇలా కొద్దిగా క్లాత్ అనేది వదిలేసి కట్ చేసుకోండి. స్టిచ్ చేసేటప్పుడు మనకి స్టిచ్చింగ్ మార్జిన్ 1/2 ఇంచ్ పోతుంది. తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని కావాలంటే మనము ఒకే లెవెల్గా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది. తర్వాత మనము మెయిన్ క్లాత్ని కట్ చేసేసుకుందాం. మెయిన్ క్లాత్ని కూడా మనము ఫోల్డ్ వేసుకోండి. శారీ కాబట్టి క్లాత్ ఎక్కువగా ఉంటుంది కదా, దాన్ని నేను 4 మడతల మీద ఇలా ఫోల్డ్ అనేది వేసుకున్నాను. ఇలా 4 మడతల మీద ఫోల్డ్ వేసుకున్న తర్వాత దీన్ని కోన్ షేప్కి వేసామంటే అది 8 ఫోల్డ్స్ అనేది వచ్చేస్తుంది. ఇలా ఫోల్డ్ అనేది వేసుకొని కోన్ షేప్కి వేసుకుందాం. దీన్ని కోన్ షేప్కి వేసుకున్న తర్వాత ఇది 8 లేయర్స్ అనేది వచ్చేస్తుంది. దీనిపైనకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ని తీసుకోండి. లైనింగ్ 4 మడతల మీద ఉంది కదా, దాన్ని మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకుంటే అది కూడా 8 మడతలు అవుతుంది. ఇలా 4 ఫోల్డ్స్ ఉంటుంది కదా, దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే అది
8 ఫోల్డ్స్ అవుతుంది. అలా ఫోల్డ్ చేసుకొని మనం వేసుకున్న లైనింగ్ మీద మెయిన్ క్లాత్ మీద లైనింగ్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఎక్కడ దాకా వస్తుందో చూసుకొని అక్కడికి నీట్గా జోడించుకోండి. ఎక్కువ తక్కువ కాకుండా చూసుకుంటూ దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకుందాము. పైవైపు ఇలా జోడించుకున్న తర్వాత పైవైపు ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోండి. నీట్గా ఇలా కట్ చేసేసుకుంటే ఇది పైవైపు కటింగ్ అవుతుంది. తర్వాత పొడవు అనేది కట్ చేసేసుకుందాం. పొడవు అనేది మెయిన్ క్లాత్ కొద్దిగా పొడవుగానే పెట్టుకోవాలండి లైనింగ్ కంటే. కాకపోతే లైనింగ్ని మనము ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాము. మెయిన్ క్లాత్ని పికప్ చేసుకున్నప్పుడు అది 1/4 ఇంచ్ మాత్రమే తక్కువ అవుతుంది. మెయిన్ క్లాత్ లైనింగ్ 1 ఇంచ్ తక్కువ అవుతుంది. సో దానివల్ల నేను సేమ్ లెంత్ అనేది కట్ చేస్తున్నాను. మీకు ఇంకా కొంచెం లెంత్ అనేది కావాలనుకుంటే పీస్ని జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది. నేను పీస్ అనేది జాయిన్ చేయకుండా అలాగే స్టిచ్ చేసుకుందామని ఇది ఎంత లెంత్ వస్తుందో పీస్ అనేది అటాచ్ లేకుండా అంత లెంత్కి కట్ చేస్తున్నాను. అంటే లైనింగ్ ఇప్పుడు ఏ సైజుకి ఉందో అదే సైజుకి నేను కట్ చేసేస్తున్నానండి. మనం స్టిచ్ చేసుకునేసరికి లైనింగ్ పొడవు అనేది కొద్దిగా తక్కువ అవుతుంది. మెయిన్ క్లాత్ పికో చేసుకుంటే సేమ్ లెంత్ అనేది వచ్చేస్తుంది. దీన్ని కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే రౌండ్ మొత్తానికి లైనింగ్ కూడా కటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇలా లైనింగ్ని జరుపుకుంటూ నీట్గా జోడించుకోండి. అప్పుడు ఎగుడు దిగుడుగా రాకుండా ఉంటుంది. ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే ఇది కంప్లీట్ అయిపోతుంది. దీని స్టిచ్చింగ్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో వేస్తానండి. కటింగ్ మాత్రం ఇప్పుడు చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ వీడియో లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.